కైక్లూరు నియోజకవర్గంలో ఎప్పటి నుంచో నీటి సమస్య ఉండటంతో ఈ నేపథ్యంలో చూసుకుంటే కైక్లూరు ఎమ్మెల్యే డిఎన్ఆర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున నీటి సమస్యకి చెక్కి పెట్టే విధంగా చెరువులు తవ్వించి సిలిండర్లు పెట్టించి వాటర్ను పంపించే పరిస్థితి అయితే ఉంది. దీని మీద గ్రామ పెద్దలు మనతో మాట్లాడిన సిద్ధంగా ఉన్నారు. చిన్నబ్బాయి గారు ఉన్నారు. చెప్పండి సార్, ఎప్పటి నుంచి సమస్య ఉంది, ఏ విధంగా నెరవేరు? ఈ సమస్య సుమారు 50 సంవత్సరాల పైబడి సమస్య ఉందండి. ఈ సున్నంపూడి దుంపలగూడ దిబ్బ పరిసర ప్రాంతాలకి నీటి సమస్య అనేది పూర్వం నుంచి ఉన్నది. ఒక 6 నెలలు ఉప్పుడేరండి. ఇది ఉప్పుడేరే జీవనాధారం వీళ్ళకి. ఉప్పుడేరు నుంచే వాటి నుంచి మోటార్లు పెట్టి ఇంజిన్లు పెట్టి తోడుకుంటాం పూర్వం నుంచి ఉన్నది. కాకపోతే ఎప్పుడు మంచినీటి అనేది లేదు ఈ గ్రామానికి, ఈ 2 గ్రామాలకి. అది ఇప్పుడు 6 నెలలు ఉప్పు నీరు, 6 నెలలు తీపి నీరు ఉండేదండి. 6 నెలలు నానా ఇబ్బందులు పడి ఏలూరుపాడు గ్రామంలో ఉన్నట్టు మంచినీటి చెరువు నుంచి నీళ్లు తెచ్చుకుని స్నానాలకి వంటలకి చేసుకునే విధంగా ఇదివరకు చేసుకునేవారు. ఆ ఇబ్బంది ఈ ఇన్నాళ్ళకి ఎన్ని గవర్నమెంట్లు మారినా, ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చినా ఎంపీలు వచ్చినా చేయలేని పనిని ఈవేళ మన డిఎన్ఆర్ నాయకత్వంలో మేము చేయగలుగుతాం. గ్రామ పెద్దలుగా మేము చేయగలుగుతున్నాం అంటే అది అంతా మన డిఎన్ఆర్ గారి సలువ. ఆయన సహాయ సహకారాలతో మేము ఇవాళ ఈ గ్రామంలో 13 ఎకరాల 50 సెంట్లు చెరువుని ఏర్పాటు చేయడం జరిగింది. ఈవేళ ఈ త్వరితగతిన ఈ గ్రామాలకి మంచినీటిని చేయడానికి కరెక్ట్గా సంవత్సరం 3 నెలలు శ్రీకారం చుట్టి సంవత్సరం 3 నెలలు అయిందండి. కరెక్ట్గా వేసిన స్పందన ఈ జగన్ గారు గవర్నమెంట్లో అత్యధికంగా ఉపయోగపడుతున్న కార్యక్రమం ఏంటంటే స్పందన కార్యక్రమం. ఆ స్పందన కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు పెట్టమని మమ్మల్ని ప్రోత్సహించారు. ఆ ఎమ్మెల్యే గారు ప్రోత్సహించి మమ్మల్ని వెనకాలే ఉండి నడిపించి మా వెనకాలే ఆయనే ఉన్నారు. ప్రత్యేకంగా ఏ విషయంలో వెళ్ళినా ఎమ్మెల్యే గారు ఫోను అధికారుల నుంచి అందరికీ ఫోన్లు వెళ్ళి ఆయన చేసిన కృషి మళ్ళీ మనం మరువలేము. ఈ 2 గ్రామాల ప్రజలు ఎప్పుడూ కూడా డిఎన్ఆర్ గారిని మర్చిపోకూడదని ఈ కార్యక్రమం ఈ 2 గ్రామాల ప్రజలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ కార్యక్రమం ఇంతవరకు ఎప్పుడూ నీళ్ళు ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చినా నేను ఇవ్వలేదు. నీరు అన్నది ఎప్పుడు వచ్చినప్పుడు ఎలక్షన్లు వచ్చినప్పుడు మేము ఇస్తాము, మేము ఇది చేస్తాము అన్నారే కానీ ఎప్పుడు కూడా నీటిని అనేది కార్యక్రమం ఆ రోజుతోనే మర్చిపోయేవారు ఈ నాయకులు. ఈయనకి ఏమైనా ఎమ్మెల్యే గారు చేయాలి తప్పదు అంటే నేనున్నాను, మీకెందుకు, మీరు ఎదర నడవండి, నేనుంటాను అని ప్రతి విషయంలోనే ఆయనే మమ్మల్ని ప్రోత్సహించి ఈ చెరువుకి విషయంలో చాలా మొత్తం చూసుకుంటే పంచాయతీ ప్రజలు అంటే ఈ ఊరు ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? మరికొన్ని రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి, ఏ విధంగా మీ ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించుకోబోతున్నారు? గత కొంతకాలం బట్టి ఉప్పు నీరు అవడం వల్ల 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాల మట్టి మేము ఏదన్నా ఓటు అడగడానికి వస్తే ప్రజాప్రతినిధులుగా పెద్దలుగా వస్తే మాకు మంచినీటి కార్యక్రమం ఏర్పాటు చేయండి, మేమంతా మీకు అండదండగా ఉంటాం, మాకు తాగునీరు లేదు కాబట్టి మాకు త్వరితగతిన మనకు మంచినీటి చెరువు ఏర్పాటు చేసి మాకు మంచినీళ్ళు ఇవ్వమని ప్రతి ఆడ మగ ఎంతోమంది మా ఎమ్మెల్యే గారిని దూరం నాగేశ్వరరావు గారిని అభ్యర్థించడం జరిగింది. ఆయన నడుం కట్టుకుని వదిలేదేలే అనే కార్యక్రమం చేపట్టి త్వరితగతిన సంవత్సరం 3 నెలల్లో ఈ చెరువుని అభివృద్ధి చేసి ఈవేళ గ్రామ ప్రజలకు సున్నంపూడి, మద్దనవాడిగూడెం, సున్నంపూడి, దుంపలగూడ దెబ్బ, పోతమర్రు గ్రామాలకి మంచినీటి వసతి ఏర్పాటు చేసిన ఘనత మా ఎమ్మెల్యే దూరం నాగేశ్వరరావు గారికి ఆ ఘనత ఉంటుందని మేము భావిస్తున్నాం. అలాగే రేపు ఈ 3 గ్రామాలు 100% ఓట్లు వైఎస్ఆర్సీపీకి వేస్తామని వాళ్ళ పక్కాగా వాళ్ళ గ్రామస్తు 3 గ్రామాలు కూడా 100% మన దూరం నాగేశ్వరరావు గారు ఫ్యాన్ గుర్తు వేస్తామని ఒక్కడి నుంచి మరీ చెప్పడం జరిగిందండి. రైట్. యువత కూడా ఇక్కడ కిట్టు అని చెప్పిన యువకుడు నాడు యువత కూడా పెద్ద ఎత్తున 4 రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా చూస్తున్నారు. ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? మీ ఎమ్మెల్యే, మీ నాయకుడు ఏ విధంగా మీకు సహకరించారు? ఇది మాది పోతుమర్రు పంచాయతీ కృష్ణా డెల్టాలో చివరి ప్రాంతం మాది. చుట్టూరు ఆక్వా చెరువులు అవడం వల్ల మా పోతుమర్రు చెరువు పసిరి నిండిపోయి స్నానాలకే కాదు, వాడకానికే కాదు, వంటలకే కానీ దేనికి కూడా పనిచేయని నీళ్ళు పరిస్థితిలో ఉన్న పోతుమర్రు పంచాయతీలో ఉన్న దుంపలగూడ దెబ్బ కానీ, పక్కన తానేటి పంచాయతీలో ఉన్న సున్నంపూడి కానీ, పోతుమర్రు కానీ, గొల్లగూడెం కానీ నీటి సమస్య అనేది ఏ నాయకుడు వచ్చినా కూడా గత 40 ఏళ్ళ మట్టి చేద్దాం చూద్దామని శిలాపలకాలు వేయడానికి ప్రయత్నించడమే తప్ప ఏ నాయకుడి వల్ల అవ్వలేదు. మాకు అపర భగీరథుడిలాగా గౌరవనీయ ఎమ్మెల్యే డిఎన్ఆర్ గారు, కైక్లూరు శాసనసభ్యులు మా ప్రీతమ నాయకుడు డిఎన్ఆర్ గారు ఇచ్చిన మాట తప్పకుండా నీళ్లు
పోతుమూరు పంచాయతీలో ఉన్నటువంటి తుంపలగొడదిప్ప గ్రామం, తానేడు పంచాయతీలో ఉన్నటువంటి సొన్నపూడి గ్రామానికి ఖచ్చితంగా నీరు ఇస్తానన్న మాట కట్టుబడి చేసిన ప్రయత్నమే ఈ మంచినీటి పీడబ్ల్యూ మాధ్యంలో ఉన్నటువంటి ఈ మంచినీటి చెరువుని పూర్తిగా మా అందరికీ ఈరోజు మా పోతుమూరు గ్రామ పంచాయతీ సొన్నపూడికి జాతికి అంకితం చేసినటువంటి అపర భగీరథుడు మా డిఎన్ఆర్ గారు. ఇదే కాకుండా డిఎన్ఆర్ గారు సుమారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత సుమారు మా పంచాయతీకి, మాది బీసీలు ఓట్లు అధికంగా ఉన్న గ్రామ పేద పంచాయతీయే. అయితే మా పంచాయతీకి సుమారు ₹1 కోటి స్కూల్ డెవలప్మెంట్కే కానీ, 40 లక్షల రూపాయలు సచివాలయమే కానీ, హాస్పిటల్లే కానీ, ఆర్బీకే కేంద్రాలే కానీ, ₹10 కోట్ల బీటీ రోడ్లే కానీ, 47 లక్షల రూపాయలు సీసీ రోడ్లే కానీ, పిల్లల చదువులకి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కృషి ప్రజలందరికీ తెలిసిన విధంగానే ఇక్కడ మా భగీరథుడు, మా ప్రీతమ శాసనసభ్యులు దూల నాగేశ్వరరావు గారు మాకు 100 ఏళ్ళు, మరో 100 ఏళ్ళు డిఎన్ఆర్ గారి కుటుంబానికి మేము మా 3 గ్రామాలు 4 గ్రామాల్లో కూడా ఆయనకి కట్టుబడి ఉంటామని కోరుకుంటూ జై డిఎన్ఆర్ గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.